విఎస్ఎస్ న్యూస్. తెలంగాణలో మళ్లీ మోగిన ఎన్నికల నగార. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు. ఓట్లాట సరిత మళ్ళీ ఓట్లు మొన్న అయిపోయినాయిగా. సర్పంచ్ ఓట్లాట ఎప్పుడు ఆట ఈసారైనా పక్షీర మందం పైసలు వసూలు చేసుకోవాలి. నేనైతే పైసలు తీసుకోకుండా మంచోళ్ళకే ఓటేస్తా. అబ్బో, పోయినసారి మన గలీలు అందరికంటే ఎక్కువ తీసుకున్నాం నాకు తెలియదా? వాళ్ళు ఇచ్చిండ్రు తీసుకున్నా. చాతి చెప్పండి బాబాయ్ 2 చాలు. 2 అరే చాయ్ అరే ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో మంచోని ఎన్నుకుందాం రా. గెలవముందుకు అందరు మంచోలేరా, గెలిచినాక తెలిసేది మంచోళ్ళో కాదు. అత్తే పిల్ల గెలవ ముందుకేమో మనం బదులు గెలిచినాకేమో వాళ్ళ కాలు పట్టుకోవాలి. కానీ గెలిచినాక ఆ పైసలకి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. పిల్ల అంతే పిల్ల, ఇప్పుడు ఓటుకు 1000 ఇస్తారు, గెలిచినాక 10,000. సరేది ఎవరు నిలబడతారో ఎవరు గెలిచారో తర్వాత చూసుకుందాం. సర్పంచ్ ఎలక్షన్ అంటగా. అవునటగారా, వాళ్ళు ఎవరు నిలబడుతుంది ఈసారి? ఎవరైతే పైసలు ఉన్న వాళ్ళకి వెళ్తారు. వాడు నిలబడతాడేమో, మన కాడ పైసలు బాగానే ఉన్నాయిగా. నువ్వు అన్నది కరెక్టే, వాడైతేనే పెడతాడు. వాడైతేనే ఎన్నైనా పెడతాడు, ఏమైనా చేస్తాడు. మనం అనుకున్నట్టు వాడు పెడతాడు, కానీ వాడికి ఎవడెవడుండో పోటీ. 20వ తారీఖు వస్తే తెలుస్తుంది అన్ని. అంతే అన్న, నామినేషన్ రోజు అన్ని తెలుస్తాయి. అన్నా, వచ్చే నెల 10వ తారీఖు ఎలక్షన్ అన్నాడు. అట్లా ఊళ్ళకే పోయేద్దాంపా. బావురామ్మా, తిన్నారా? తిన్నావా? నిమ్మలమేనా పానం? గట్టిగా పాడైందా? పానం మంచిగా అవుతుంది కదా? గట్లుందా? నిమ్మలంగా ఉండు మరి. ఈసిపోయా ముచ్చటలే చేద్దాం. నువ్వు ఎట్లా బాధపడక, నువ్వు ఏం చేయాలి చేద్దాం. అమ్మ ముసలోడేంద్రా ఒక్కటే ఊరిస్తుండు అన్నీ అప్పయా నా రకం టైంలో అంతే. ఏం బాబాయ్, పానం ఎట్లుంది? మంచిగా ఉందా? అయ్యా బాగానే ఉందని కాలు నడువు వస్తలేదు. కాళ్ళే నడవనిస్తలే అంటు నువ్వు, క్యాన్లో నీళ్ళు కూడా లేవు, నేను తెస్తాటి. రే క్యాన్ తీసుకోవాలి, పెట్టుకో, నేను వస్తున్నా. అన్న, ఈ టైంలో తీసుకోవద్దా, మంచిగా ఉండదు. నువ్వు తీసుకోవద్దా పబ్లిసిటీ వస్తుంది. ఎత్తరా క్యాను. బాబాయ్, నీకేం అవసరం వచ్చినా కూడా నాకు ఎప్పుడు నేను చేస్తా, ఏదైనా సరే. సరే అయ్యా, సరే, అప్పుడప్పుడు వచ్చిపోవా.
ఎక్కడ పోతుండే బ్రో ఇంటికి పోదాం పారా. అన్నా నేనన్నా మీ రైతు బిడ్డనన్నా. చూడండి అన్న మా కష్టాలు. ఏం చెప్పాలన్నా మా కష్టాలు. ఎంత కష్టపడ్డా మా కడుపుకి వెళ్తలేదన్నా. అన్నా దండం పెడతా అన్న, సర్పంచ్గా గెలిపోయాడు అన్న. నేనన్నా మీ రైతు బిడ్డనన్నా. మంచి వచ్చినారా? వచ్చిందన్నా. సూపర్ ఉండాల మన వీడియో. సర్పంచ్ సాబ్ తెలుసుగా, దేక్తలేవుగా మొత్తం దేక్తలేవుగా. అట్లాంటిది ఏం లేదురా. ఈసారి సర్పంచ్ అవుడు ఉందా లేదా? అదేం లేదురా. నువ్వు లేదు గీలేదు, ఈసారి పక్క నిలవాల్సిందే సర్పంచ్గా. నువ్వు అవుమా, నువ్వు పక్కన వినవలసింది ఈసారి. అరే సర్పంచ్ ఇవ్వాలంటే మస్తు పైసలు కావాలరా. అవి మన దగ్గర ఏడున్నాయిరా? పైసలు ఏముంది మామ, ఒక్కడిని కొట్టినా కాలుతాయి. నిన్ను కాదురా, ముచ్చట చెప్పినా అంతే. అయినా పైసలు ఏముంది మామ, ఇవాళ ఉంటే రేపు పోతాయి. 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది సర్పంచ్ పదవి. నువ్వు కష్టం నిలవాల్సిందే. ఏమంటావురా? అంతే మామ, నువ్వు ఈసారి పక్క వినవలసిందే. అంతా కాదు మామ, ఊళ్ళో పోదాంపా, నీ పత తెలుస్తుంది. పానాడు నమస్కారమే. మామ నువ్వు చేతిలో కదా దించలేదు. పైన ఎవరొస్తా చూద్దాంపా. అన్నా ఏందన్నా మా బతుకులు ఇట్లా కాబట్టి ప్రేమించిన అమ్మాయి అనుకుంటే ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న దుడ్డే కూడా చనిపోయిందన్నా. ఏందన్నా మా బతుకులు. చూడన్నా లే, నువ్వు లే నాని, లే లే నాని లే. నీ అబ్బా ఇప్పుడే లేచినాయేమే, వీడియో అయ్యేదాకా నన్ను ఉండలే. నువ్వు లేచి బడిపోయేది ఉందానే కిరమందేరా. ఈరోజు సేల్ ఎంతరా? 2 లక్షలు అయినా. ఎన్ని బండ్లు అయినాయి? 4. సరే గాని ఈరోజు ఎట్లుందిరా ఊర్లో మన పర్ఫార్మెన్స్? అంతా బాగానే ఉందన్న, కానీ ఆ గడ్డం ఒకటే బాగాలేదు. గడ్డం తీసి గడ్డమా? తీపిచ్చేద్దాం. అవురా సూరి, ఇలా పొద్దున్న నుంచి రాజుగాడు పత్తగలేడు ఎటు పోయినరా? వాడు పట్నం పోయినా బట్టలు కొనుక్కొని. అట్లనా? సరే అని జల్దీ రమ్మన్. సరేనా చెప్తా. ఏంద్రా ఏదో విషయం చెప్పాలని పిలిచినా? మీతో ఒక విషయం చెప్పాలరా. ఏందిరా కొంపదీసి మళ్ళీ సిటీకి జాబ్కి వెళ్తున్నావా? ఈసారి సర్పంచ్ ఎన్నికలలో నేను నిలబడదాం అనుకుంటున్నారా? ఏందిరా జోక్ చేస్తున్నావా? లేదురా, నిజమే చెప్తున్నా. నువ్వు సర్పంచ్ ఏందిరా? ఏంద్రా వినేది? చదువు జాబ్ అని చెప్పి 5 ఏళ్ళు పోయినావు. 5 నెలల తర్వాత సడన్గా జాబ్ మానేసి వచ్చినావు. ఇప్పుడేమో సడన్గా మళ్ళీ సర్పంచ్ పోటీ అంటున్నావు. అసలు ఏం తెలుసురా ఈ ఊరు గురించి నీకు? ఈ 5 నెలలు చూసా కదరా, తాగుడుకు బానిసైన యూత్ ఊరేమైనా పట్టించుకొని జనాలు పంచాయతీ పైసలు మింగే పెద్ద మనుషులు. అంతేకాదురా, ఓట్లు అంటే ఈ జనాలకు 10-20 రోజుల పండుగ. ఎవడు మందు పోస్తాడు, ఎవడు పైసలు ఇస్తాడు. వీడు ఇంకో దరిద్రం తెలుసా? కులం. ఆ నిలబడ్డోడు మన కులం అయింది అనుకో, వాడు దొంగ అయినా లంగ అయినా వానికే ఓట్లు వేస్తారు. నీకెందుకు వేస్తారా ఓట్లు? ఎవరేస్తారో ఎందుకు వేస్తారో తెలియాలంటే ముందు పోటీ చేయాలి కదరా. నువ్వు పోటీ చేస్తే మనీ వేస్ట్, టైం వేస్ట్, ఏం యూజ్ ఉండదురా. నేనైతే ప్రయత్నిస్తారా, మీ ఇద్దరు నాకు సపోర్ట్గా ఉంటారా? బాగా ఆలోచించుకోరా, నువ్వు సిటీలో చేసిన జాబ్ లెక్క కాదు ఇది. అన్నీ ఆలోచించారా? అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా వల్ల అయిందంతా చేస్తా. సరేరా, నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే బాగానే ఫిక్స్ అయినట్టున్నావు. నువ్వు అనుకున్నది చెయ్యి, లాస్ట్ వరకు నువ్వు నీతోనే ఉంటావు. నువ్వేమంటావు మనసా? మీ ఇద్దరు డిసైడ్ అయ్యారు కదా, ఇంకా నేనేమంటా, మీతోనే నేను ఉంటా.
థ్యాంక్స్ రా, రేపటి నుంచి మొదలెడరా. రే రంపండు రారా, దా మంచి మంచి వీడియోలు తీద్దాం, దా ఫోన్ తీసుకోరా, అయ్యో దా. అన్నా నేనన్నా మీ రైతు బిడ్డనన్నా, చూడండి అన్న మా కష్టాలు. మొన్ననే 3 బోర్లు వేసినన్నా, 4 ఫెయిల్ అయినాయి. ఏం చెప్పాలన్నా మాకు బాధలు, మా కష్టాలు. ఏందన్నా ఇదంతా? ఈ పంటకి ఇప్పుడు వాటర్ కూడా లేవన్నా, ఏం చేయాలో అర్థమైతలేదన్నా. మా బతికేందన్నా ఇట్లా కాబట్టి. ఏమరా రంపండు, ఎట్లా వచ్చిందిరా మన వీడియో? అన్న 3 బోర్లు వస్తే నాగట ఫెయిల్ అయితే అన్న. అరే గవర్న ఎవర్రా చూసేది? ఏడ్చుకుంటా వీడియోలు తీస్తే వాళ్ళే లైకులు కొడతారు, షేర్లు చేస్తారా. ఓంపా ఇంకో వీడియో తీసుకుందాంపా. అన్న చెప్పన్నా ఏం చేద్దాం? అరే ఏం చేద్దాం కాదురా, సర్పంచ్ ఎలక్షన్స్ అట్రా, పోయి ఉల్లేద్దాంపా. అన్నా నువ్వు మాట్లాడి వేసినట్టు ఉంటుంది తీయన్నా. అరే ఏ కాదన్నా, నువ్వు వేసుకుంటా మస్తు మాట్లాడతావు. సరే కానీ పారా పో. అరే రోజు తాగుడంటే పైసలు వెళ్తలేవురా. అవునరా, 4 రోజులు ఆగుర్రా, రోజు తానికి తినడానికి నేను సెట్ చేస్తా. ఎట్లారా పైసలు ఎక్కడి? ఊకే ఇన్స్టాగ్రామే కాదురా, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడరా. వార్తలు చూస్తే మందు వస్తారా? కాదురా అవలే, సర్పంచ్ ఎలక్షన్లు అంట, 15 రోజులు మనం డిచ్ అవుడే. అవునరా, కృష్ణ నిలబడుతున్నాను టాప్ కూడా వస్తుంది. అందుకే నా కృష్ణగాడు ఊళ్ళో తిరుగుతుండు. ఈసారి జెండాలు వచ్చింది, ఎవరైనా నిలబడవచ్చు. నేను నిలబడాలన్నారా? మరి అందరిది ఆఫీసారా? ఏ వద్దురా నాయన, నాతో ఏడవుతుంది. అందుకే ఎవడెక్కువ ఖర్చు పెడతాడో నేను తెలుసుకుంటా, వానితోనే మన తిరుగుడు. మరి ఒకటి ఓన్కేద్దాం. అది లాస్ట్ కదరా, ఎవరికోనికి వేద్దాం తి. ఏ గంతే తీరా, తాగుర్రి. అన్న చూసిరా అన్న మా కష్టాలు. బైక్ నుంచి పాలు పిండుకొని పోదామంటే కూడా బండి పంక్చర్ అయిందన్న. చూడండి అన్న, ఏంటన్నా మాకు గోస. 7 కిలోమీటర్ బండి నెట్టుకుంటూ పోవాలన్న. అన్న మీరన్నా మంచిగా ఉండండి అన్న. అరే వీడియో మంచిగా వచ్చిందారా? వచ్చిందన్నా. అరే నీ బండి తీసుకొని గాలి పెట్టుకోపోరా. ఈ వీడియో కోసం నా బండ్ల గాలి పిండిగాడు. అరే వద్దనుకుంటేనే నిలబడుతున్నా, ఉన్న ఎకరం అమ్మైనా సరే గెలవాలి. ఇవాళ నాకు వచ్చే ఓట్లు నా గెలుపుకు సరిపోకపోతే వాటిని నా పునాదిగా భావిస్తా, కానీ ప్రయత్నిస్తా. అన్నా నన్ను గెలిపించకపోతే నేను ఒక్కరిని ఓడిపోయినట్టు కాదన్నా, మన రైతులంతా ఓడిపోయినట్టు అన్న. నన్ను గెలిపించండి అన్న. నేను గెలవడం కోసం పైసలు పంచడమే కాదురా, అవసరమైతే ప్రాణాలు తీయడానికైనా సిద్ధమేరా. ధర్మమో అధర్మమో ఏం చేసినా ఎలా చేసినా ఇక్కడ గెలవడమే ముఖ్యం. ఎందుకంటే అందరూ గెలిచిన వాణ్ణి అభినందిస్తారే తప్ప ఎలా గెలిచావని అడగరు. అలాంటి గెలుపు కోసం, గెలవడం కోసం వీళ్ళేమేం చేస్తారో చూద్దాం.
అన్నా నేనన్నా మీ రైతు బిడ్డనన్నా. చూడండి అన్న మా కష్టాలు. సర్పంచ్గా నిలబడదామని ముంగడికి వస్తే మా ముసలిదాని ఆరోగ్యం బాగాలేదన్న. నిన్న మొన్నటి దాకా హాస్పిటల్లో చుట్టూ తిరిగినాన్న. ఏం అయినా తిరిగినా కానీ ఏం లాభం లేదని చెప్తురన్న. ఇవాళ రేపు అన్నట్టే ఉందన్న మా బతుకు. ఏం చేయాలన్నా? నేను సర్పంచ్గా గెలిచేదాకా ఉంటుందో లేదో చూస్తావో లేదో తెలియదన్నా. ఎట్లనన్నా మా బతుకు ఇట్లా అయింది ఏందన్న? ఇటు సర్పంచ్గా ఉండాలన్నా, ఇక్కడ అన్ని తిరగాలన్నా, ఏం చేయాలన్నా? ఇంద్రా వాడు కావు నాకేమో ఇంద్రా కూర్చుంటే నా ముచ్చట చెప్తుండేవరా మళ్ళా. ఎవరి లొల్లంతా ఇలా పడ్డది. ఇక నేను పోతా. బాయ్ ఫ్రెండ్స్, పోతాను ఇక. అంతేగా వాసన వస్తుందమ్మా. అవును మామ, నాకు కూడా వాసన వస్తుంది. మొత్తం గలీజు వాసన. మీద చూసుకోవాలి మామ, కింద కూర్చున్నాడు రాదా అంత గలీజు. ఏంది ఇది? రోడ్ ఆశారు కట్టనారు ఇది. చూసుకో తొక్కేవు డబ్బులు వస్తుంది వాసన గలీజుగా. ఆల్రెడీ దొక్కినట్టున్నా గారా. ఏ మామ వచ్చి ప్లీజ్ జర దూరం ఉండు మామ. అలానా? అరే సురేష్, చెప్పనా? ఎక్కడున్నావురా? గోదాంలో ఉన్నానా? గోదాంలో అయితే ఆ కులం పెద్ద మనుషుల పిలిపి. సరే అన్న, పిలిపిస్తా. సరే. ఉన్నావే పెద్దవు? ఉన్నది బిడ్డ ఆడిపోలే తాతనైతడే. ఎవరయ్యా నువ్వు? నేనే శేఖర్ని. తిన్నావే? చిన్న బిడ్డ బాగానే వచ్చినావు. షాండోలా కనబడతలేవు, చూసిపోవాలని వచ్చింది. నేను అడిగిపోతా, ఇంటికాడనే ఉంటా బిడ్డ. ఏడికైతే వద్దు కానీ మంచిగా అయితే ఉన్నావానే. ఊకో 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 లే 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 ఊకో 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 పెదవా ఎందుకు చెప్తున్నావు? ఊకో ఊకో లే పెదవా ఊకో ఊకో లే లే ఊకో ఊకో లే లే ఏమైంది? ఊకో 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 అమ్మా జర్రే చచ్చిపోతుండ్రా. నేను కూడా అదే అనుకున్నామమ్మా. అమ్మ ముసల్ది ఓటు కోసం పోతే ఎంత పని చేసినా ముసలిది. లాస్ట్ నువ్వు ఓటు అడగపోతే ఇక మామ ఇచ్చిందిరా సీల్ అంతా నాకే అవుతా మొత్తం. ఎందుకు గెలిచింది మామ? ఏమరా పోయి అడిగాపు. మస్తు ఒక కిల్లి కంటే ఇంతసేపు అయితే ఇంకా ఇన్ని తిరుగుతావా నన్ను? రేయ్, మనం ప్రచారం స్టార్ట్ చేయాలిరా. ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడినరా. నరేందర్ అన్న సాయి వాళ్ళ కలుస్తా అన్నారు. వెళ్దాం వాళ్ళ ఇంటికి. సరే వెళ్దాం పదా మరి. సాయి నమస్తే అన్న. నమస్తేరా. అరా బొమ్మర్ది. అదే అన్న చెప్పినా కదా, మనోడు సర్పంచ్ నిలబడదాం అనుకుంటున్నాను. ఒకసారి కలిస్తే బాగుంటుందని వచ్చినాను. సాయితో కూడా ఇక్కడనే మాట్లాడితే బాగుంటుందని తీసుకొచ్చాను. ఊరు పరిస్థితి చూస్తుంటే ఒకవైపు బాధగాను ఇంకోవైపు కోపం వస్తుందన్న. కొందరేమో ఊరు పేరు చెప్పుకొని అడ్డగులుగా సంపాదిస్తుంటే మిగిలినోళ్ళేమో వాళ్ళని చూస్తూ బతుకుతున్నారు. నువ్వు అన్నమాట వాస్తవే తల్లి. అసలు నడుస్తుంది ఇప్పుడు అంతా. అడిగేటోళ్ళు లేకుండా పోయారు బావ. అందుకే వాళ్ళందరూ అడ్డగులుగా తింటారు. ఊరైనా దేశమైనా అది బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా లీడర్ మంచిగా ఉండాలన్నా. చూస్తున్నావు కానీ నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి యూత్ మొత్తాన్ని మందులో పుచ్చుకోవాలి. అవును, గోదావరే. మొన్న రాజుగారు ఎక్కువ వాళ్ళ అమ్మని కొట్టినాక ఉద్యోగం చెప్పుకుంటూ ఏడుస్తుంది పాపం. అవునా? అవును బావ, బడికాడ తిరుగుతా ఉంది మా వాళ్ళు మందు శాలం చేస్తురని. తాగిపించేటోనికి అవన్నీ అవసరం లేదు కదరా. వాడు తాగిపించినప్పుడే తెలుసు. ఎందుకంటే వాడు తాగిపిస్తే వీడేం ఆలోచించాడు. అదే కదా, జనాలు ఆలోచిస్తే నాయకుడి లోపాలను ప్రశ్నిస్తారు. అప్పుడు వాళ్ళ ఆటం జాగు. అందుకే అన్న మనోడు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఊరు బాగు చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు కావాలి. సరే తమ్ముడు, మంచి ఆలోచన తీసుకున్నావు. ఊరి మంచి గురించి కాబట్టి నా సపోర్ట్ నీకు ఉంటుంది.
మామ రేపు మన నామినేషన్ ఒక రేంజ్లో ఉండాలి. అరే నేను అంతా సెట్ చేసిండ్రా, నువ్వేం టెన్షన్ పడకు. అదే మామ, మన నామినేషన్ చూసి ఒకటి భయపడాలి. నా మస్తు టెన్షన్ అవుతుందన్న. అసలు ఊరిని ఎట్లా డెవలప్ చేయాలి, గెలిస్తే మన పరిస్థితి ఏంది, ఊరు ఉన్న పరిస్థితి ఏంది, ఊరు చూస్తే ఎక్కడిది అక్కడనే ఉంది, ఏంది కథ. ఇంకెన్నికలే కాలే అన్న, అప్పుడే ఎందుకు ఇవన్నీ? అరే మనం ఎట్లయినా గెలుస్తాం రా, ఇవన్నీ ముందుగా అనుకోవాలరా మనం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమరా రే, ఏం సప్పుడు ఏమరా? ఏమన్నా చేయన్న, కానీ ఈ వీడియోలు తీసి బంద్ చేయి. ఈ వీడియోలు తీసి తీసి నా షేలు పోతున్నాయి. అరే అప్పుడు వీడియోల కోసం 10 మందిని పెట్టుకుంటారా, ఇప్పుడైతే ప్రచారానికి పోదాం, ఒక 4 తీసుకురాపురా. అరే నువ్వు గమ్మతున్నావా అన్న, నేను పిలుతోలు వస్తారా అన్న. అరే నా పేరు చెప్పరా, ఎగవాడుకుంటూ వస్తారు పో జనాలు. ఏం సిగ్గోడకుర్రి సరిపోను కాకుర్రి. ఏమంటున్నా? ఓకే ఓకే, తాగండి పాపులరా, తాగండి. కాక మొత్తం ఉన్నట్టే మందు వస్తున్నాయి. మంచిగా తాత, సరిపోతాయి. ఏ పోస్తా ఫ్రీ మందే నీళ్ళ లెక్క సురేష్ తప్పు తీసుకురా. అప్పట్లో మీరు తాగినట్టు కాదు, ఓట్లు కూడా పడాలి. కృష్ణ గెలిచినాక రోజు తాగాలి. ఓకే వేద్దాం. ఏ పక్కకి నాకు కృష్ణ కోటే లేదు. వీడి నా శేఖర దగ్గర వీడి మళ్ళీ ఈరోజు ఏడికి వచ్చిండు. అరే ఆడ బీర్లు ఇవ్వండి అనుకునే వచ్చాను. అవునా? మరి అందుకే మనం అన్ని సెట్ చేసినాం. అరే రేపు దుర్గమ్మ దగ్గర అన్నదానం చేపిస్తున్నా. సరే మామ చేద్దాం. నేను ఉంటాను మరి, జరా మీరు దగ్గరుండి చూసుకోవాలి. సరే మామ చూసుకుంటాం. బాగా బాగా నిమ్మలంగా వచ్చేనా కూర్చో. అంతా బాగే కూర్చో. చెప్పురా నిమ్మలంగా వచ్చేనా? నీకు తెలిసే ఉంటుంది, మనోడు సర్పంచ్ పోటీ చేస్తుంది. మనోడు సర్పంచ్ పోటీ చేస్తుంటే ఇక మీకు కాకుండా నేను వాళ్ళకి ఇస్తాను, మీకే ఇస్తా తీరా ఓకే. ఓటు వేస్తావు కానీ నీ సపోర్ట్ కావాలరా. సపోర్ట్ అంటే సిమెంట్ అంటే మాత్రం ఎంత అంటే అవుతుంది, తీసుకోవాలి. సపోర్ట్ ఏందిరా ఇక? అలా కాదురా, ప్రచారంలో నువ్వు కూడా ఉండాలి మాతో పాటు, నామినేషన్ వేసేటప్పుడు రావాలి. నేనేడు ఉంటారా, నా పని నాకేనా? నేను తిరగాలంటే ఏం తిరుగుతారా? మీతో ఎంతగానో తిరుగుతారా? అందరు అట్లా అనుకుంటే ఎట్లారా, ఊరు మారుద్దామని వచ్చిన ఇలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి. అదే కదా, అన్ని తెలిసినవి నువ్వే ఇట్లాంటి ఊరేం కావాలరా? ఆలోచించరా. సరే అరే నాకు వీలున్నప్పుడల్లా వస్తారా? అంతే మామ, వీలున్నప్పుడే రా నువ్వు. సపోర్ట్ ఉంటుంది అంతే చాలు మాకు. వీలున్నప్పుడు అయితే ఖచ్చితంగా వస్తా. ఓకేరా మరి కలుద్దాం. మామ అన్ని మంచిగా చూసుకోరే, మరి రాజశేఖర్ ఏం నోటు రాకుండా చూసుకోవాలి మరి అన్నదానం. నామినేషన్ పోయేది ఉందిగా, ఓ రీల్ అన్న తీసి పెడదాం. అన్నా
నామినేషన్ పోతున్నా చూడురన్నా ఒక్కొక్కడు ఎట్లా ఖర్చు పెడుతుండవు. ఒక్కొక్కడు అన్నదానం అంటుండు, వాడు అడ్డగోలుగా దాపిస్తుండు, వాడు తినిపిస్తుండు. ఛీ, వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా. సరే తి, అందరికి చెప్తున్నా నామినేషన్ పోతున్నా, జర ఎవరు రాకురన్నా. ఎందుకంటే ఊళ్ళో నా వల్ల ట్రాఫిక్ జామ్ అయితే నాకు నచ్చదన్నా. నామినేషన్ పోతున్నా కానీ గుంపులు గుంపులు రాకురన్నా ప్లీజ్ అన్నా. రేపు 11 గంటలకు పోతున్నా అన్నా, కానీ గుర్తుపెట్టుకోండి అన్న, రేపు నామినేషన్ పోతున్నా, జర ఎవరు రాకురన్నా. ఇట్లా చెప్తేనే అందరు వస్తారన్నా. మిమ్మల్ని ఎందుకు పిలిపించినావో తెలుసు కదా. తెలుసు, సర్పంచ్ ఎలక్షన్ల గురించి. ఈసారి నేను నిలబడతాను. ఏదో గుడి కడతామని తిరుగుతున్నాడు కదా. అవుతా మీ మధ్య అయిపోయింది. ఆ గుడికి పైసలు నేను ఇస్తా, పండుగ కూడా నేను చేపిస్తా. నిజమే అల్లుడు? నిజమే, కానీ మీ కులంలోకి వెళ్ళి ఒక్క ఓటు కూడా బయటికి పోవద్దు, అన్నీ నాకే పడాలి. అంతేకాదు తాగుడు తిరుడు అన్నీ ఉండే. పెద్దోళ్లకు, యువకులకు, ఆడవాళ్ళకు ఏమేం కావాలో అన్నీ ఇచ్చేద్దాం. నీ దగ్గరికి ఎవరైనా రాలేదు, మా ఊరికి కృష్ణారెడ్డి అని చెప్పాలి. సరే తమ్మి, మా ఊరు అందరితో మాట్లాడించి నీకే ఇప్పిస్తాను నా ఊర్లో. ఆ పని ఏది చదువు. సరే మామ ఈ వార్డులో 70 ఓట్లు పక్కా మనకే, ఖచ్చితంగా 70 ఓట్లు పడతాయి మనకే. గట్లలేపే మా ఉన్న ఎకరం పంపించింది. ఊక మామ, గెలిచినాక 10 ఎకరాలు కొనవా? చూసుకోలేవా ఇట్లా ఎంతమంది ఉన్నారు? అయితే అయితే ఎవరైనా పడుతుంది. అగో వాడు ఉన్నాడు చూడు, ఆ ఓటు పక్కా మనదే. తిన్నావా పెద్దనా? పిలుతుంటే వస్తలేదే. చెప్పరా శేఖర్, తిన్నావా అంటున్నా. ఇంకనే ఉన్నా శేఖర్, ఎటువలే. తిన్నావా అంటే ఉన్నా అంటుండేంద్రా. కొంచెం చూడు మామ, గట్టే చెప్పు. సర్పంచ్ ఓట్ల కోసం వచ్చినా. సరిపట్లాలు తెచ్చినావురా? నీకెక్కడ షాపు పెట్టినావు? సర్పు కాదే, సర్పు కాదు, సర్పంచ్ ఓటు. ఓటయ్యి, సర్పంచ్ ఓటయ్యి. ఓటా? ఓటే. కృష్ణగారికి వేద్దాం, మన కృష్ణగారికేగా. మనదేంటి గారా ఓటు? మనదే మామ, కృష్ణ కాదు, శేఖర్ మామ పోటీ ఎత్తుడు. శేఖర్ మామకి వేయాలి ఓటు. జరా శివుడు బిడ్డ, జర గట్టిగా చెప్పు. వద్దు పారా, ఎవడన్నాడు దంప. మామ, సర్పంచ్ కృష్ణ కాదు, శేఖర్ మామ నిలబడుతుడు. శేఖర్ మామకి వేయాలి ఓటు. ఓ శేఖర్ మామ. శేఖర్ నువ్వేమంటావురా? మరి నాకు చెప్పబోతున్నా, మనం ఒకటేనా? నిన్నుగా ఇంకొక చేతన వేస్తుంది. సరే ఓటు మర్చిపోకు మరి. సరే తీ మామ, నేను చూసుకుంటా తీ. అన్నా, నీకు ముగ్గురు పోటీగా నిలబడుతున్నారంట. అవునన్నా, ఆ శేఖర్ మామ భూ అమ్మైనా సరే స్పెషల్ మాస్టర్. ఇట్లయితే మనం గెలుచుడు కష్టమే అవుతుంది. ఇక ఆపుతారా? వాడు ఇంగ్లాండ్ నుండి, వీడు భూమి అమ్మిండు అని ఇక బంద్ చేయరు. ఇట్లా కాదన్నా. అపమానా? ఈ క్యాన్లు మోసుడు, ఈ బదలాడు ఇక బంద్. మనం ఓట్లు అడగం, మనిషిని నిలబెట్టుకుంటాం. తాయినూరికి తాయినంత ఓపేరి, పైసలు ఎప్పుడు వంచాలో నేను చెప్తా. లోకేష్, నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తావని మా ఇంట్లో చెప్పినారా? ఏమన్నారు? ఇంకా పిల్లగానికి ఎందుకు చక్కగా జాబ్ చేసుకోక అన్నారు. నువ్వేమన్నావు మరి? నేను కూడా అదే అన్నా. మొన్న సపోర్ట్ చేస్తా అన్నావు కదనే. చేస్తారా? కానీ చేస్తారా? కానీ వాళ్ళ ఇంట్లో అడిగితే మాత్రం ఆమె కూడా అదే అంటది. ఏమో గాని మంగళవారం రోజు మనం నామినేషన్ వేద్దాం. ఎందుకురా, సెంటిమెంటా? కాదురా, సోమవారం వాళ్ళంతా వేస్తారేమో, మనం సపరేట్ గా వేద్దాం. ఎంతమంది వెళ్దాం? కొంతమంది వెళ్దామా? ఆడ మనకు అన్ని ఆప్షన్ లేవు. వాడు ఆయనతో పాటు ఆయనకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ముగ్గురు, అంతే. అంతే, అది కూడా ఏ హడావిడి లేకుండా వెళ్దాం. అంతే.
నేను నామినేషన్ పోతున్నా, వస్తున్నారా? సరే 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 సరే. మొన్న ఇవన్నీ రావద్దన్నా కదా, మస్తు మంది వచ్చిండ్రు, రేపు నా పోవాలిగా. అమ్మ మొన్న రావద్దన్నందుకు ఎవరు రాలేదేమ్రా నాయన. అరే మీరు కూడా రాలేదేమ్రా, ఐడు ఇవ్వలేరు. ఎట్లారా ఇట్లా అయితే దమ్మునారే. ఏదో గ్రామ పంచాయతీ పని ఉన్నట్టుంది సార్, అందుకే గొడవలు కట్టుకొని వచ్చారు. నామినేషన్ గొడవలేదే కట్టండి బాబు. ఇవన్నీ లోపల తీసుకురావద్దు బాబు, బయట పెట్టరా బాబు. సార్ ఇది నా దేవుని లెక్క సార్, కింద పెడితే నా పానం పోతుంది సార్, అందుకే పట్టుకొని వచ్చాను సార్. అన్న మన ఊళ్ళో వాళ్ళకి ఓట్లు ఎందుకన్నా ఓవర్ యాక్షన్? అంతే బయట వెళ్ళారు. నేను రాజేష్ వాళ్ళు ఇటు పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడొచ్చినా మాట్లాడచ్చు. సరే సరే అన్న ఇవాళ శేఖర్ ధూమ్ ధామ్గా నామినేషన్ వేసిండు. అవును బిడ్డ, డప్పులు బాంబులు పెట్టి ఊరంతా తిరిగిండట. నామినేషన్ ఏముంది, మనం అనుకుంటే 100 డప్పులైనా పెడతాం. వాళ్ళకన్నా మనం ఎక్కువ ధూమ్ ధామ్ చేయాలి బిడ్డ, ఎప్పుడైనా వెనక పోవద్దు. గదంతా ఏమొద్దు కాక, వాళ్ళు ముందుగాల ఎగిరి వెనక సిరి కూసినటోళ్ళు. గెలవనీకి నేను ఏమేం చేయాలనో నాకు తెలుసు, మీరు చూడడానికి రెడీగా ఉండండి. తమ్ముడు బాగేనా? బాగా నమస్కారం. నమస్తే తమ్ముడు, నిమ్మలంగురు. ఏముందన్నా ఇక ఇట్లా వస్తున్నావు. చెప్పన్నా ఇట్లా వచ్చినా? ఏం లేదు తమ్ముడు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒకసారి కలిసిపోదామని వచ్చిన. ఆహా, ఈరోజు నైట్కి సెట్ అయినట్టే. సరే చెప్పన్నా. ఏం లేదు, లోకేష్ సర్పంచ్ నిలబడదాం అనుకుంటుండు, మీ సపోర్ట్ కావాలి. చెయ్యన్నా, నిన్ను కాదని ఓడన్నా గెలిచేది. సర్పంచ్ నువ్వే. గెలిచినట్టే తీయన్నా. అదే గెలుస్తాడు, కానీ మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంక ఈజీ గెలుస్తాడు. అట్లా ప్రచారంలో మీరు కూడా ఉండాలి. సరే అన్న. సరే అన్న మరి. సరేనా మరి, కలుస్తాం. ఓకేనా? కలుస్తాం. కూతురేమ్రా పిలుగురాలను నా అన్నా మందన్నా. మందేది తమ్ముడు, మంది కింద ఏం లేదు. మందు గిందులు ఏంటంటే మీరు గెలవరానా మరి? అరే ఇప్పుడే మా వాడే గెలుస్తాడు అన్నావు కదా. సుక్క ముక్కలు ఏంది గెలుస్తారన్నా, గెలవరు. అరే మీరు కూడా అంతేనా? మందు ఉంటేనే ఓట్లు. మందు ఉంటేనే ఓట్లు. మా వద్దురా మీతోని. డొల్లా అంతా వద్దురా, వద్దు మీరు. మీరు ఎవరు ఇక మందు పోయింది, ఎవర్రా ఓటేసాడు. మందు ముక్క ఏందిరా ఇది?
నవీన్ ఎక్కడా? చెప్పినగా ఇవాళ నామినేషన్ ఉంది, పోదామని. దా ఇక్కడ పోచమ్మ చెట్టు దగ్గర ఉన్నా. మానసేదిరా మొన్న ఆల్రెడీ హింట్ ఇచ్చింది కదరా, ఏమని? వాళ్ళ ఇంట్లో వద్దంటారు అన్నది కదా మొన్ననే. పోయినా ఇంట్లో వాళ్ళు వద్దంటారు రానన్నది. మన వాళ్ళనే మార్చకుంటే ఊరోళ్ళని ఎట్లా మారుస్తాం రా మనం? ఇంకా మారాలంటే ముందు వాళ్ళు మనల్ని నమ్మాలరా. ఆ నమ్మకం తేవడమే ముందు మనం చేయాల్సిన పని. సరేలే వదిలే, నవీన్ వస్తుండంట, నామినేషన్ వేయడానికి వెళ్దాం. వచ్చిందిగా మనోడు. నమస్తే నవీనా. నమస్తే. నమస్తే పెద్దయ్య. నమస్తే నమస్తే బాగానా? బాగానే. ఎవరయ్యా పాలకని పట్టుకొని ఇటు వచ్చినావు? గుర్తులు వచ్చినాయి. ఇగో మనకు పాలక్యాన్ గుర్తొచ్చింది. పాలకని వచ్చిందా బిడ్డ? ఏం కాదు, ఈ గుర్తు అదేనా? గెలుతాపో, బ్రహ్మాండం గెలుతాపో. నేను ఉన్నదే మన రైతుల కోసమే. మన రైతులందరూ ఒకటే నన్ను గెలిపియాలనే. మా కోసమా? మా కోసం ఏం చేసినవురా నువ్వు? ఏమైంది సప్పుడే? సరే తీ బిడ్డ, మనకే చేద్దాం. సరేనే మరి, మర్చిపోకు, ఓటైతే మనకే వేయాలి. ఏమి మర్చిపోను. పెద్దవా ఒకదానివే కష్టపడుతున్నావు. ఏం చేయాలి బిడ్డ మరి? ఇంటికాడ ఎవరు లేరు. అయ్యో ఎవరు లేరా? నేను చేస్తా ఇటు. వాళ్ళందరూ ఎటు పంపించినావు మరి? అందరూ పనుల మీద పోయారు బిడ్డ. ఇక నేనన్నా నీకు చేసేపు సహాయపడతా. పట్టు సరే కానీ మనకు పాలక్యాన్ గుర్తొచ్చింది పెద్దవా. నువ్వు తప్పకుండా మనకే వేయాలి మరి ఓటు. మర్చిపోదు మరి, పాలక్యాన్ గుర్తుకేయాలి. మనం రైతులు అందరం ఒకటే ఉండాలి. సరే మరి మళ్ళీ వస్తా. సరే బిడ్డ పోయిరా. మళ్ళొకసారి అనమ్మా. సర్పంచ్ మామయ్య. కిందికోమరా. అక్క మనకు పీకా గుర్తు వచ్చింది. 1వ నెంబర్ పీకా గుర్తు మీద ఓటేయాలి మనం. సరే వేస్తాను. ఏంది మామ నా చేనిచ్చిన మామకి గెలిచినాక ఉందాం తీరా ఇంకోటి. అన్నా మనకు పీకా గుర్తు వచ్చిందన్నా. ఇక 1వ నెంబర్ మీద మనకేస్తా పోరా, మనోనివేనా మర్చిపోకుండా చెప్తా. మనకు పాలక్యాన్ గుర్తొచ్చింది. ఎలక్షన్లో మనకే మర్చిపోదు మరి. పోతున్నాం కష్టం వేయాలి. అరే అక్కడ మూటమే వేసిండు, వెళ్ళి కలుద్దాం. మన లెక్కనే ఆలోచిస్తాడు ఆయన కూడా. కానీ మొన్న శేఖర్ మామతో నామినేషన్ పోయింది కదా. ఆయన ఇంటి దగ్గర ఉంటే బయట నిలబడితే తీసుకొని వెళ్ళిరంట. అవునా? మాట్లాడి చూద్దాం ఒకసారి. హాయ్ మహేష్. హాయ్ హాయ్. తెలుసుగా మహేష్, మొన్న నామినేషన్ వేసిన
నాకు ఉంగరం గుర్తొచ్చింది. అవునా? నీ ఓటు అడగడానికి వచ్చిన. అడుగుతున్నావు కానీ లోకేష్, మీకే ఎందుకు వేయాలి ఓటు? ఎందుకంటే నేను గెలిస్తే ఊరికి మంచి చేయాలనే థాట్తో ఉన్నా కాబట్టి. మేము మిగతా వాళ్ళలా మందు పోసి డబ్బులు ఇచ్చి మీ ఓట్లు కొనాలనుకుంటలేం కాబట్టి. కులాల ముచ్చట్లు తీసి నీది నాది ఒకటే కులం, మనం మనం ఒకటి అంటూ కుల రాజకీయాలు చేస్తలేను కాబట్టి. యాక్చువల్గా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఊళ్ళో నిజంగానే జరుగుతుంది. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు ఓటేయమని. వాళ్ళకి చెప్పిన డైరెక్ట్గా నేను ఓటేయనని. వాళ్ళకి ఏనన్నావని మాకే ఏమంటలేం మహేష్. కాకపోతే మంచి చేయాలని వచ్చినాం. ఒక్కసారి ఆలోచించు. నీ ఓటు వేస్ట్ చేసుకోకుండా మంచి కోసం చూడు. ఒక్కసారి కంపేర్ చేసుకో మహేష్. అందరితో ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తే, ఊరికి ఎవరు మంచిగా చేస్తారు అని నీకు అనిపిస్తే ఒక్కసారి ఆలోచించి ఓటేయి సార్. సర్లే, మీరు చెప్పినట్టు ఆలోచించుకొని ఓటేస్తాం. సరే మహేష్, ఆలోచించుకో, మంచిగా అయ్యి ఉంటాం మరి. ఓకేనా మహేష్? ఒక్కసారి ఆలోచించు. మార్పు కోసం వెయ్యాలి సార్ నువ్వు. లేడు డాడీ ఆలేరు వేయండు. స్కూల్ పోలేదు సండే ఎన్నో క్లాసు? 5th క్లాస్. చెప్తా గేమ్స్ ఆడతలేవురా? మమ్మీ ఫోన్ ఇస్తలేదు. ఫోన్ లో కాదురా, గ్రౌండ్ లో గేమ్. ఈ నాన్న గేమ్స్ నాకు చెప్తుండు. చూస్తున్నారు కదా తమ్ముడు, ఒకడేమో ఎకరం భూమి అమ్మినా అని చెప్పి అడ్డగోలుగా దాపిస్తుండు, అన్నదానాలు చేపిస్తుండు. ఇంకొక ఆయన ఏమో కులమందరినీ మీటింగ్లు పెట్టి అది చేస్తుండు. కాబట్టి మామా నీ గురించే మామ చెప్పేది. నువ్వు చెప్తున్నాం వాళ్ళకు నా గురించి ఇంకోసారి చెప్తే నీ పని అవుతుందిరా రే. ఏమనుకున్నావు? తెల్లబట్టలతో ఎమ్మెల్యే అయిపోయి అనుకున్నావు నువ్వు? అరే మీరు ఇలాంటి రౌడీ చేష్టాలు చేస్తున్నారా? నేను వచ్చిన చూస్తారా ఒక్కొక్క సంగతి. బొస్తలతో నిండిపోవాలి పోయి ఊరంతా. ఏదాం అరే రాజు, పోస్టర్ లేచి రమ్మని. ఆ రాజశేఖర్ కు ఆ లోకేష్ గారికి ఏదో గొడవ జరిగిందట గారా నిన్న ప్రచారంలా. అవునా? నిన్న లోకేష్ ప్రచారం చేస్తుంటే రాజశేఖర్ పోయి కొట్టిరంట. శేఖర్ మనకు తగ్గ పోటీని బిడ్డ, వాడిని ఏందో చూసుకోవాలి మనం. ఉరకని కాక చూసుకుందాం, గట్టిగా చూసుకుందాం. సరే గాని ఊళ్ళో వాళ్ళ లెక్క ఎక్కడ చిల్లర పనులు చేయకండి. మనం ఏం చేసినా కూడా సైలెంట్ గా ఉండాలి. అర్థమైందా? సరే సరే అన్న. వస్తానా బిడా అన్నా? మనకు సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళకే అని గుర్తొచ్చిందే. నువ్వైతే మనకే ఓటేయాలి మరి. వేస్తా గానీ ఏమిస్తావురా నాకు? నేనేమిస్తానే, కాకపోతే నాతో 2 వీడియోలలో ఉంది తిను కూడా. ఎందుకురా అయ్యా, నాకు కూడా ఏమైనా రోగం వచ్చింది అని చెప్తావురా? అందరికదే చెప్తావానే, నీకు వేరే చూద్దాం తీ. ఫస్ట్ నీ దగ్గరకు వచ్చిన మరి ప్రచారానికి. సరే నీకే వేస్తా తీరా ఓటు. మర్చిపోకు మరి. సరే మనకే వేయాలి. ఓకే మరి. ఓకే. నమస్తే మామా. నమస్తే మామా మనకు ఉంగరం గుర్తొచ్చింది. ఓకే మామ వేద్దాం. ఓకే మామ, మర్చిపోకు ఉంగరం గుర్తు వేద్దాం.
కృష్ణ బయటనే ఉన్నాయిందన్న లోపలికి రా. ఈయనే కూర్చున్నా తమ్మి. మనం సర్పంచ్ బరిలో దిగిన ముచ్చట నీకు తెలిసిందే కదా అన్న గుర్తులు వచ్చినాయి. మనది గొడ్డలు గుర్తు. గుడ్డలా తర్వాత ఏమన్నా అటు ఇటు అయితే అవసరం వస్తుంది కానీ నువ్వైతే గుర్తు పెట్టుకో తమ్మి. అన్న. ఇంటోళ్ళకి కూడా చెప్పు, తర్వాత నేను నిన్ను గుర్తు పెట్టుకుంటా గాని. సరే కృష్ణ నిన్ను కదా నేను ఫోన్ చేస్తాను. సరే తమ్మి, వస్తా మరి. కృష్ణ గొడ్డలు గుర్తు ఓటేయాలి. మామా ఉన్నావే? మామ మా లోజారు సర్పంచ్ నిలబడ్డాడు. వానికి ఉంగరం గుర్తొచ్చింది. ఎటు పెట్టి ఎవ్వరికి మాట్లాడదు. జర మన లోజాన్ని గెలిపించే ప్రయత్నం చేసి ఒక్కసారి వాడు ఇంకేటాడు. అందరి లెక్క మందు ఆపిస్తా, విద్యుత్పిస్తా, తినిపిస్తా ఉంటాను, డబ్బులు పెట్టకుండా వాడు ఏదో సమాజానికి సేవ చేద్దామని నిలబడ్డాడు. ఇది ఒక్కటైతే మీరు ఒక్కసారి ఆలోచించి అమూల్యమైన తప్పకుండా వెళ్దాం. మనలకు మన చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకే ఖచ్చితంగా అన్నా. నమస్తే గణేశనా. నమస్తే అన్న, ఇప్పుడు మన లోగ్యార్ సర్పంచ్ నిలబడ్డారు కదా, ఉంగరం గుర్తు వచ్చింది మనోనికి. జర ఓటైతే ఉంగరం గుర్తుకే. ఇక మన వినోదం అందరితో చెప్పు. మూడో నెంబర్ మీద ఖచ్చితంగా నీ అమూల్యమైన ఓటు వేసి దాన్ని ఎటువంటి గెలిపించే ప్రయత్నం చెయ్యి నువ్వు. మళ్ళీ నీకు వచ్చిన వాళ్ళకి కూడా జర చెప్పు. వాళ్ళు మందులు ఆపిస్తారు, ఇల్లు కట్టిస్తారు, అవన్నీ గెలిచేదాకానే చెప్తారు. జర నీ వంతు సహాయం అయితే సరే నాన్న. జర మర్చిపోకు, అందరు ఎంచుకోకు. సరే అన్న. పోటీ చేస్తున్నా. ఇప్పుడు 3వ నెంబరు ఉంగరం గుర్తొచ్చింది, ఓటేయాలి. సరే నా పెద్దమ్మ ఉంగరం గుర్తు 3 నెంబర్ లైన్ లా సరేనా? మళ్ళీ మర్చిపోయావు. 3వ నెంబర్ సరే పెద్దమ్మ. కృష్ణ అన్నది గొడ్డలు గుర్తు వచ్చింది. గొడ్డలు గుర్తుగా ఓటేయాలి. సరేనా? సరేనాక సుదర్శన్ స్వామి గదే ఉంది తమ్మి. ఏమైంది తమ్మి? మొన్న మళ్ళా కూసురాట పంచాయి తెగలే. ఎడదవుతుందన్న పంచాయతీ వాళ్ళు ఎడదేవనిస్తారన్నా. నేను ఎలక్షన్ బిజీలు ఉన్నాను, మొత్తం నిన్ను ఆగమాగం చేస్తున్నట్టు కదా తమ్మి. అవునన్నా. నేనైతే గెలవని తమ్మి, నువ్వేం పికర్ పెట్టుకో, నీ పంచా వెంటనే ఓడగొడదాం. సుదర్శన్ మావాడు గెలవకపోతే నీ భూమి అంటే నీ పంచాయతీ. ఏ ఊకో కాక, మనం గెలిస్తే ఎట్లుంటుందో గెలవకపోతే ఎట్లుంటుందో సుదర్శన్కి తెలియదా? ఏమంటావు సుదర్శన్? నువ్వే గెలవాలన్నా, గెలిచినాక పంచాయతీ చెప్పు. ఓటు నువ్వేసుడే కాదు తమ్మి, ఒక 10 మందితో నేర్పియాలి. అర్థమైందా? మనది గొడ్డలు గుర్తు. సరే అన్న, వస్తాం మరి. రైట్ అన్న. ఓకే. మాట్లాడి రవాన్తోని ఏ మనం చెప్పడానికి ఎట్లినారా వాడు చెప్పాను. ఫోన్ చేయమని చెప్పాను. ఏ సురీ ఇట్లా ఈ 10,000 తీసుకో, ఖర్చుగా కొంచుకోరు. మందు తాగుతుంటే కిక్కు మీద కిక్ ఎక్కుతుంది, దాని మీదకి గుండె జల్జల్లు అంటుంది. అందుకే గుండె జల్లు మన్నాదిరు మన్నాదిరు. రాజు నువ్వు కూడా వాడవు. దంతవే మేనత్త కూతురా, ఒడ్లు దంతవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, పోటు మీద పోటు వేయి, పోత వయసు లేతవాడని. దంచు దంచు బాగా దంచు, దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, పోటు మీద పోటు వేయి, పోత వయసు లేచిపోని.
దంచు దంచు బాగా దంచు దంచు బాగా దంచు. రాజు నువ్వు నొల్లేందంట కదా ఈరోజు. అవునంటారా మన రాజశేఖరులు లోకేష్లు ప్రచారం చేసుకుంటే నొల్లు పెట్టుకున్నాడ. అవునారా నొల్ల మనము చేద్దాం వల్ల. ఏ బాబు అలాంటి గొడవల మనకు వద్దు. అవును రా ఇలా కృష్ణ ఇట్లా చెప్పిండు అలాంటి గొడవలోకి పోవద్దని చెప్పిండ్రా. అవునారా అట్లా చెప్పిండా. సరే కానీ మనకెందుకు కానీ అందుకే పడనుకోండి ఇక్కడ. మందు బాబులం మనం మందు బాబులం తాగినాక ఊగ తాగి మందు బాబులం ఆ మందు బాబులం తాగినాక ఊగుదాము మందు బాబులం మందు బాబులం. మా ఓట్లు వచ్చినాయి చీక గుర్తు ఒకటి పెట్టి కూతాను పక్క మనమే గెలుస్తాం. పిలవగానే అందరు వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికి థ్యాంక్స్. అయితే ఫస్ట్ మీ అందరిని ఒక్కొక్కరిని కలుద్దాం అనుకున్నాం, కాకపోతే మీ అందరూ ఒకటేలాగా ఆలోచిస్తారని మీ అందరిని నిన్నే గ్యాదర్ చేసినాం. మనోడు లోకేష్ ఇప్పుడు ఆయన ఎందుకు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా చెప్తాడు. మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, మీరు ఊర్లో ప్రతిరోజు చూస్తూనే ఉర్రు. ఇవాళ మీకు మందు పోపించినోడు రేపు గెలిచినాక మీకు ఛాయ్ కూడా దాపియాడు. ఇవాళ ఊ అంటే ఉరికొచ్చినోడు రేపు మీకు హాస్పిటల్ నుండి చావు బతుకుల మధ్యలో ఉన్నా సరే ఖచ్చితంగా గెలిచినాక రాడు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ దగ్గరనే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఇలా తాపిస్తుండు తినిపిస్తుండు అనేసి ఆయన కోటిద్దాం అనుకుంటురేమో. ఎకరం భూమి అమ్ముకుండు అనేసి సింపతితోనే ఇస్తే ఇక్కడ కాదు. ఇవాళ ఎకరం అమ్ముకున్నాడు రేపు గెలిచినాక 2 ఎకరాలు కొందామనే చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి. చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలిసిపోయింది, ఈ గుండె బరువెక్కిపోయింది. ఈ గుండెను మన తోటి రైతులు కాపాడుకోవాలని అందరిని కోరుతా ఉన్నాను. దయచేసి ఈ తోటి రైతుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓట్లు అంటే నీ రేపేగా ఓట్లు ఎవరికేస్తున్నావు? మరి ఎవరికేస్తా? నలుగుట్లో ఎవరికన్నా ఒకరికేస్తా. అబ్బో నీ తోకలో నలుగుట్లోనే ఎవరికేస్తావు? నా ఓటు నా ఇష్టం, ఎవరికన్నా ఇస్తా. నలుగురిదేముంది, కృష్ణకు శేఖర్కేనటగా పోటీ. వాళ్ళిద్దరితోటి ఇక పిల్లగాడు కూడా తిరుగుతున్నట్టుగా. ఎవరు ఆ ఫోన్కి ఇంతట ఓట్లు పట్నంలో పనిచేసుకుంటా. మళ్ళా పైసలు ఏనట ఏమి గట్ల ఎవరు వేస్తారు ఓట్లు? రాత్రికి వస్తారేమో పైసలు వంచుతోళ్ళు ఇక. అసలు ప్రచారం అంతా రాత్రికేనా? పోలీసులు వస్తుంటారు, తొందరగా వంచాలి బండి ఎక్కువ. పొద్దుగాల ఓటు మర్చిపోకు బిడ్డ. బిడ్డకు కూడా చెప్పిన ఏం చెప్తాను, అందరు ఓట్లు మనకే పడాలి.
బాబాయ్ ఉన్నావా బయటికి రా. వస్తున్నా ఏంటయ్యా అక్క ఈ 5,000 తీసుకో. ఇప్పుడు మా ఓట్లన్నీ మనకే వాడాలి, అర్థమైందా? సరే సరే అదే కాక మీరు వచ్చేనా మాకు అందరికి ఇస్తే ఇస్తాం. అందరికి ఇస్తాం. అరే ఈ ముసలి మళ్ళీ బయటనే కూర్చున్నా, అటు కూడా అవసరం మారా. ఫోటో వద్దామా నీకు చూద్దాం పా. గీంతే ఇచ్చిపోతారు. అయ్యా ఇదేనా ఇంకా 500 వెయ్యి ఫోటోగా మార్చుకో, అత్తమ్మకి లేవు. రేయ్ మనం మందు పైసలు మంచకున్నా కానీ మనం చెప్పాల్సిన బాధ్యత మనం చెప్పాలి కదా. అరే మనం చెప్పాల్సిందంతా చెప్పినాం, ఇక వాళ్ళు చేసేదే మిగిలింది. అంటే ఆల్రెడీ జనాలు ఎవరికి వేయాలనో డిసైడ్ అయ్యిర్రా. ఇవాళ నువ్వు చెప్పినట్టు వాళ్ళు మందు వచ్చినా పంచకున్నా వాళ్ళు ఎవరికి వేయాలనో వాళ్ళకే ఇస్తారు. అది కూడా వాస్తవం కానీ వాళ్ళు కుటుంబాలు కానీ కుంభకోణం చేస్తారు కదా. అమ్ముడు వేటోళ్ళ మనం కొనలేం కారా. అరే నేను ముందే చెప్పిన గారా, మనం చేసేది ప్రయత్నమే, ఫలితం ఏదైనా సరే నవ్వుతూ తీసుకుందాం. నువ్వు నవ్వుతూనే ఉండు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. యాదగిరి ఇట్రా. గొడవలు గుర్తు మన యాదకుందిగా, అర్థమైందా? ఉప్మా తిన్నా పొద్దున? తిన్నా. మరి మన గొడవలు గుర్తు కేయి సరేనా? అలాగే తిన్నావా? పూరీలు తిన్నావా? పూరీలు తిన్నా, ఉప్మా కూడా తిన్నా. కొడగిడి పాండరి 6 నెంబర్. నెక్స్ట్ పంగ సుధీర్. రాస్తావా? వచ్చు ఇక్కడ వచ్చు. ఎట్లా మరద పెట్టినా అట్లా మరద పెట్టి పెట్టుకో. లేదు ఈ ఏలికి దానికి దీనికి దేనికి ఇచ్చిన ఒకటే రెండు కాదు ఒకటే ఒకటే
కడకంచి మహేష్ 90 నెంబర్. నెక్స్ట్. నమస్కారం సార్. కడకంచి కృష్ణ 93. నెక్స్ట్. ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తారు సార్ మీరు? కానిస్టేబుల్ లైన్ లో నిలబడి చెప్తుండే ఏ కానిస్టేబుల్ ఏం చేస్తున్నారు? లైన్ లో ఉన్నారు. లైన్లోనే ఉన్నావు ఆయనకి ఎప్పుడు రాచకొండ ఉంది 50 నెంబర్ 50 నెంబర్. సుంచు లోకేష్ 55. మొత్తం ఓట్లు 1237 ఓట్లు ఊర్లో మొత్తం. పోలింగ్ అయినాయి 1205. పోలింగ్ కానీ వచ్చేసి 32. ఓకే, అభ్యర్థులు ఎంతమంది మన ఉన్నారో ఇక్కడ లోపలికి వచ్చేసేయండి. కౌంటింగ్ స్టార్ట్ అవుతాం. అభ్యర్థులు శేఖర్, కృష్ణ, లోకేష్, మహేష్. మీరు ఎవరైనా మొబైల్ ఉంటే బయట పెట్టి లోపలికి రాలి.
కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 6 రౌండ్లలో మనకు కౌంటింగ్ అనేది పూర్తి అవుతుంది. సార్ బ్యాలెట్ బాక్స్ తీసుకురండి. ఓకే సార్. ఉంగరం పడింది తర్వాత మీ అందరికి ఓకే సార్. ఓకే గుడ్డలు పాలకారు విజిల్ విజిల్ ఫస్ట్ రౌండ్లో ఫలితం వచ్చింది మనకు. శేఖర్కు 48 ఓట్లు వచ్చినాయి, కృష్ణకు 43, లోకేష్కు 18, మహేష్కు 92 ఫస్ట్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో మహేష్ 92 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మహేష్ 92 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. సెకండ్ రౌండ్కి వచ్చేసి శేఖర్కు 87 ఓట్లు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 135 ఓట్లు శేఖర్కి వచ్చినాయి. అదేవిధంగా మళ్ళా కృష్ణకు 55 ఓట్లు సెకండ్ రౌండ్లో వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 98 ఓట్లు వచ్చినాయి. లోకేష్కు రెండో రౌండ్లో 23 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 41 ఓట్లు వచ్చినాయి. మహేష్కు సెకండ్ రౌండ్లో 35 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 127 ఓట్లు మహేష్కి వచ్చినాయి. సెకండ్ రౌండ్లో రాజశేఖర్ 135 ఓట్లతో లీడింగ్లో ఉన్నాడు. రెండవ రౌండ్ వచ్చేసరికి రాజశేఖర్ 135 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. మూడో రౌండ్కి వచ్చేసి శేఖర్కు 67 ఓట్లు. ఈ రెండు రౌండ్లు చూసుకుంటే 202 ఓట్లు శేఖర్కి వచ్చినాయి. కృష్ణకు 88 ఓట్లు కృష్ణకు వచ్చినాయి మూడో రౌండ్లో. ఆ మిగతా రౌండ్ చూసుకుంటే 186 ఓట్లు కృష్ణకైనాయి. లోకేష్కు మూడో రౌండ్కి వచ్చేసి 42 ఓట్లు వచ్చినాయి. ఆ రెండు రౌండ్లు చూసుకుంటే 83 ఓట్లు టోటల్ అయినాయి, దీంట్లో ఉన్నాడు. అదే మహేష్కు 3 ఓట్లు పడ్డాయి. ఇలా మూడో రౌండ్కి వచ్చేసి ఆ రెండు రౌండ్లు చూసుకుంటే 130 ఓట్లు ఈయనకు దీనిలో వచ్చేసింది. మూడో రౌండ్లో రాజశేఖర్ 202 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. మూడో రౌండ్ వచ్చేసరికి రాజశేఖర్ 202 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. నాలుగో రౌండ్ వచ్చేసరికి రాజశేఖర్ 234 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. నాలుగో రౌండ్ వచ్చేసరికి శేఖర్ 234 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఐదో రౌండ్లో కడకంచి కృష్ణ 276లో లీడింగ్లో ఉన్నాడు. కృష్ణ 277 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి లోకేష్ 344 ఓట్లతో విజయం సాధించాడు.
మందుకు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నాకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు. డబ్బుంటే చాలు గెలుస్తాము, జనాల్ని తాగుబోతులు చేసి గొర్రెల్లా కొందాము ఆలోచించిన ప్రతి ఒక్కరికి ఈ ఫలితం చెప్పబెట్టు. నన్ను నమ్మి నాకు ఈ విజయాన్ని అందించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కటే చెప్తున్నా, మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని 100% కాపాడుకుంటానని, ఈ ఊరు బాగు కోసమే ఈ 5 ఏళ్ళు శ్రమిస్తానని, నాకు ఓటేసిన వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి అంకిత భావంతో సేవ చేస్తా అని ప్రమాణం చేస్తున్నాను.